మీరు అడ్వెంచర్ ప్రియులైతే గుండె గట్టిగా పట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన అడ్వెంచర్ కథను తీసుకువచ్చాను. దీని గురించి వింటే మీ ఒళ్ళు గొగ్గురు పొడుస్తాయి. బహుశా ఇలాంటి కథను మీరు ఇంతకుముందు ఎన్నడూ విని ఉండరు. మౌంట్ ఎవరెస్ట్ ప్రయాణం మరియు సవాళ్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించే ప్రయత్నాలు 1921 నుండే ప్రారంభమయ్యాయి. కానీ దాని శిఖరాగ్రానికి ఎవరు చేరుకోలేకపోయారు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి అత్యంత కఠినమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 29,028 అడుగులు ఎత్తు ఉన్న ఈ గమ్యస్థాన మార్గంలో ఎన్నో మరణ ద్వారాలు ఎదురవుతాయి. ఈ మిషన్లో చాలామంది విఫలమయ్యారు. మరికొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. ఎంతోమంది పర్వతారోహకుల మృతదేహాలు నేటికి ఆ మంచు చర్యల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ తిరిగి తీసుకురాలేకపోయారు. అయినా సరే ధైర్య సాహసాలు కలిగిన వీరులు తమ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. టెన్సింగ్ మరియు రిమెండ్స్ ప్రయత్నం. 1952లో నేపాల్కు చెందిన షేర్షా టెన్సింగ్కు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలనే పిచ్చి పట్టుకుంది. అప్పుడు స్విట్జర్లాండ్కు చెందిన రేమండ్ లాప్టన్ మరియు షెర్పా టెన్సింగ్ కలిసి ఎవరెస్ట్ను అధిరోహించడానికి తీవ్రంగా శ్రమించారు. 1952 నాటికి ఆ ప్రయాణంలో టెన్సింగ్ మరియు రేమండ్ దాదాపు ఎవరెస్ట్ పర్వతం మొత్తాన్ని ఎక్కేశారు. కానీ అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా శిఖరానికి కేవలం 1000 అడుగుల దూరంలో అదనంగా వాళ్ళు వెనుతిరగాల్సి వచ్చింది. గమ్యానికి ఇంత దగ్గరగా వచ్చి కూడా వెనక్కి రావడం వారికి ఎంతో బాధను కలిగించింది. కానీ టెన్సింగ్ ఓటమిని అంగీకరించలేదు. 1953లో టెన్సింగ్ 7 బ్రిటిష్ మరియు 2 న్యూజిలాండ్ పర్వతారోహకులతో కలిసి ఎవరెస్ట్ మిషన్ కోసం మళ్లీ బయలుదేరారు. టెన్సింగ్ మరియు న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీల బృందం 1953 ఏప్రిల్ 9న మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది. మంచుతో నిండిన మార్గాలు, -డిగ్రీ ఉష్ణోగ్రతలు, ఎప్పుడు విరిగి పడిపోతుందో తెలియని మంచు బండరాళ్ళు మరియు లోతైన మంచులోయల మధ్య వారు ఒకదాని తర్వాత ఒకటి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ తమ గమ్యస్థానానికి చేరువయ్యారు. ప్రయాణం నుండి తప్పించుకోవడానికి దాదాపు 20,000 అడుగులు ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక చిన్న మంచు పగుళ్లను దాటడానికి హిల్లరీ ఒక దూకుడు దూకాడు. కానీ ఆయన బరువు కారణంగా అక్కడ మంచు చర్య ఒక్కసారిగా జారిపోయింది. ఆయన అందులో పడిపోయే ప్రమాదంలో ఉండగా సరిగ్గా అదే సమయంలో వెనక ఉన్న టెన్సింగ్ తాడును విసిరాడు. హిల్లరీ ఆ తాడును పట్టుకొని తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఒకవేళ టెన్సింగ్ ఆ సమయంలో తాడు విసిరకపోయి ఉంటే హిల్లరీ అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. హిల్లరీ మరియు టెన్సింగ్ బృందం నెమ్మదిగా ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరవుతుంది. నిజానికి వీరికంటే ముందు చార్లెస్ సివాన్స్ నాయకత్వంలోని 9 మంది సభ్యుల బృందం ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించింది. మే 26వ తేదీన ఇవాన్స్ బృందం ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 300 అడుగు దూరంలో నిలిచింది. కానీ ఆ బృందం తీవ్రంగా అలసిపోవడం వల్ల వారి శరీరం సహకరించకపోవడంతో శిఖరానికి కేవలం 300 అడుగుల దూరంలో ఉండి కూడా వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఇవాన్స్ బృందం వెనుతిరగడంతో ఇప్పుడు చరిత్ర సృష్టించే అవకాశం టెన్సింగ్ మరియు హిల్లరీల బృందానికి దక్కింది. రాత్రి నిద్ర ముగించుకొని ఉదయాన్నే టెన్సింగ్ బృందం శిఖరం వైపు అడుగులు వేసింది. అప్పటి వాతావరణం -27 డిగ్రీల సెల్సియస్గా ఉంది. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నా వారు ధైర్యం వీడలేదు. ఉదయం 9 గంటలకు వారు దక్షిణ శిఖరానికి చేరుకున్నారు. నెమ్మదిగా వారి వద్ద ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. మిషన్ను పూర్తిగా ముగించడానికి సరిపడా ఆక్సిజన్ కూడా వారి వద్ద లేదు. టెన్సింగ్ నడక వేగం తగ్గింది, కాళ్ళు బరివెక్కాయి. హిల్లరీ పరిస్థితి కూడా అలాగే ఉంది. హిల్లరీ టెన్సింగ్ వైపు చూసి కాసేపు ఆపి ఆయన ఆక్సిజన్ పైపును శుభ్రం చేశారు. ఎందుకంటే టెన్సింగ్కు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ వారు ఎవరెస్ట్ శిఖరం వైపు అడుగులు వేశారు. చివరకు 1953 మే 29న టెన్సింగ్ మరియు హిల్లరీల పేరు చరిత్రలో నిలిచాయి. ఉదయం 11:30 వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం 29,028 అడుగులు ఎత్తు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. ఆ సమయంలో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ విధంగా ప్రపంచానికి అత్యంత దుర్గమైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్కు చెందిన షెర్పా టెన్సింగ్, న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ అధిరోహించారు. మానవ జాతి ప్రక్రియ యొక్క మరొక కఠినమైన సవాళ్లు ఓడించి విజయం సాధించారు.